ఇప్పుడు ఈ స్టోరీ వచ్చేసి ఇద్దరు పిక్చర్ గురించి. ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఒకడు ఇండియాలో ఉన్నాడు. ఆ అమెరికాలో ఉన్న పిక్చర్ కి ఈ టారిఫ్ వేయడం, వేరే కంట్రీస్ ని తక్కువ చేసి మాట్లాడడం, వేరే దేశాల ప్రెసిడెంట్ ని వైట్ హౌస్ కి పిలిపించుకుని వాళ్ళని మొత్తం వరల్డ్ మీడియా ముందు అవమానించడం, లేదా వాళ్ళందరినీ నేనే కలిపేస్తున్నట్టు మీడియా ముందు షేక్ హ్యాండ్లు ఇచ్చుకో తప్ప ఇంకేమీ. అలానే ఒకసారి మోడీ గారిని కూడా ఇన్వైట్ చేశాడు. అదే టైంకి అసీం మునీర్ అని ఇంకో పిక్చర్ని, పాకిస్తాన్ పిక్చర్ని తీసుకొచ్చి వైట్ హౌస్ లో కూర్చోబెట్టి మోడీ గారిని కూడా పిలిచి వాళ్ళిద్దరికి ఒక లంచ్ ఏర్పాటు చేసి వాళ్ళిద్దరికి కూడా షేక్ హ్యాండ్ ఇప్పించేసి ఇండియా పాకిస్తాన్ కూడా నేను ఆపాను, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అని మళ్ళీ అడుక్కుందాం ట్రై చేశాడు. కానీ అందరు ప్రెసిడెంట్ లో మోడీ అమాయకుడు కాదు కదా. ఉన్నది ఉక్రెయిన్ ప్రెసిడెంట్, ఆఫ్రికా ప్రెసిడెంట్ కాదు. 140 crores మంది జనాలు ఉన్న ఒక దేశంలో డెమోక్రటిక్ గా మూడోసారి కంటిన్యూస్ గా ప్రైమ్ మినిస్టర్ అయిన వ్యక్తి మోడీ గారు సింపుల్ గా రాను దొబ్బే అని చెప్పి పిక్చర్ వేరే పని లేదు. కాసేపు ఒక కంట్రీ సూపర్ అంటాడు, కాసేపు అదే కంట్రీ చాలా అన్యాయం చేస్తుంది, దానివల్ల ప్రపంచానికి చాలా నష్టం, అసలు ఆ కంట్రీ ఉండకూడదు అంటాడు. ఈ గంట మాట్లాడిన మాట ఇంకో గంటకు మార్చేస్తారు. ఇంకో పిక్చర్ ఉన్నాడు ఇండియాలో, వాళ్ళకి కూడా సేమ్ ఏమి తెలియదు. వాళ్ళు కూడా ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవ్వరికి తెలియదు, అసలు వాళ్ళకి కూడా తెలియదు. కాసేపు ఒక మన దేశాన్ని ఇంకో దేశంతో యుద్ధం అయితే మన దేశం జట్లు ఎన్ని పోయినాయని మన దేశ ఫారెన్ మినిస్టర్ ని, మన ప్రైమ్ మినిస్టర్ ని, మన ఆర్మీ వాళ్ళని వీళ్ళనే క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. మన జట్స్ అని పడిపోయినాయి, వాళ్ళు మన జట్స్ అన్ని కొట్టారు, మనం ఓడిపోయాం, ఎలా ఓడిపోయాం చెప్పాలి. నువ్వు అరిచి గోడ పెట్టేస్తూ ఉంటారు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి చెయ్యి అని సుప్రీంకోర్టు తిడితే సారీ తప్పైపోయింది, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, సారీ చెప్పి సిగ్గు లేకుండా కాసేపు టెర్రరిస్టులను చంపడం తప్పు అంటాడు. టెర్రరిస్టులు అటాక్ చేస్తే మనం వారు ప్రకటించడం తప్పు అంటాడు. ఇండియాలో డెమోక్రసీ లేదంటాడు, ఎన్ని మాట్లాడతాడు, ఎన్ని తిడతానే ఉంటాడు, కానీ ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదంటాడు. బేసిక్ గా వాడికి రాని పని ట్రై చేస్తూ 20 years నుంచి ఒక జోకర్ లో ఉండిపోయాడు. నాకు తెలిసి ఇండియా ప్రొడ్యూస్ చేసిన బెస్ట్ కమెడియన్ ఎవరంటే అది. సో ఈ ఇద్దరు పిక్చర్లు పేరు చెప్పలేదు నేను, బట్ వీళ్ళెవరో మీకు ఈ పాటికి ఐడియా వచ్చి ఉండాలి. ఇప్పుడు మన లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుకుందాం. ఇన్ని డేస్ ఏమో ఆపరేషన్ సింధూర్ లో ఎన్ని రఫేల్స్ పడిపోయినాయి, పాకిస్తాన్ వాళ్ళు ఎన్ని జట్లు మనం కొట్టారు, ప్రతి రోజు మురుగుతానే ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా కొంచెం సిగ్గున్నా ఒక యుద్ధం జరిగినప్పుడు ఆడు ఎంత అపోజిషన్ లీడర్ అయినా సరే ఆ దేశాన్ని సపోర్ట్ చేస్తారు తప్ప మన ఆర్మీ ఎంత ఎన్ని జెట్స్ కోల్పోయింది, ఎన్ని మిసైల్స్ పోయినాయి, ఎన్ని డ్రోన్స్ పోయినాయి, ఇలాంటి క్వశ్చన్స్ గుర్తున్నోడు ఎవ్వరూ అడగడు. ఎందుకంటే వారిలో ఎవరు గెలిచినా ఓడిపోయినా నష్టం రెండు వైపులా జరుగుద్ది. అది World War I అయినా World War II అయినా. ఈవెన్ World War II లో బ్రిటన్ గెలిచింది, గ్రేట్ బ్రిటన్. కానీ ఏమైంది ఆ తర్వాత మొత్తం అన్ని కొలోనియల్ దేశాలు వదిలేసి, తన కాలనీస్ అన్ని వదిలేసి, అవి మెయింటైన్ చేయలేక, డబ్బులు లేక, సైన్యం లేక, పోలీసింగ్ లేక, ఆర్మీ లేక, ఇంకా చేత కాక మొత్తం అన్ని కాలనీలు ఒక్కొక్కటి వదులుకుంటూ బ్రిటన్ దెబ్బేసింది. దానికి మనం ఎవరో ఒక వ్యక్తి కర్ర పట్టుకుని నాన్ వైలెన్స్ అంటే మనకి ఫ్రీడమ్ వచ్చిందని కొంతమంది చెప్తూ ఉంటారు, అది వేరే విషయం. బట్ కానీ డబ్బులు లేక ఇంగ్లాండ్ ఇంకా వేరే చోట బిజినెస్ లు ఎన్ని నడపలేక, ఆర్మీని నడపలేక తిరిగి ఇంగ్లాండ్ దెబ్బేసింది. అంటే World War II ప్రపంచం యుద్ధం గెలిచినా కూడా ఇంగ్లాండ్ చాలా నష్టపోయింది. ఈవెన్ రష్యా ఉక్రెయిన్ వార్ లో కూడా రష్యా ఎంత పైచేయి సాధించినా ఇప్పటికీ ఎన్నో వాళ్ళ యుద్ధ సామాగ్రి కోల్పోతుంది, ఎన్నో ట్యాంకర్లు పోతున్నాయి, కొన్ని వేల కోట్ల నష్టం రష్యా చేసి వస్తుంది. కానీ రష్యా నుంచి ఎవ్వరు కూడా బయటకు వచ్చి ఆ రష్యన్ గవర్నమెంట్ ని కానీ పుతిన్ ని కానీ ఎవ్వరు క్వశ్చన్ చేయడు. మన ఎన్ని ఫైట్స్ పోయినాయి, ఉక్రెయిన్ వాళ్ళు ఎన్ని కొట్టారు, నాటో వాళ్ళు ఎన్ని షిప్స్ తగలబెట్టారు, ఎన్ని ట్యాంకర్స్ పోయినాయి అని ఎవరో క్వశ్చన్ చేయడు. బుద్ధున్నాడు ఎవరో తన సొంత దేశాన్ని యుద్ధంలో ఎన్ని పోయినాయని ఎవరో క్వశ్చన్ చేయడు. ఎందుకంటే ఒక యుద్ధంలో నువ్వు ఎంత నువ్వు కోల్పోయినా నువ్వు ప్రశ్నిస్తున్నావు అంటే అది అవతలకి పైచేయి ఇచ్చినట్టే. ఈవెన్ మొన్న ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లో కూడా యుద్ధం అంటూ మొదలయ్యాక ఆ ఇజ్రాయెల్ అపోజిషన్ లోకి వచ్చి కంప్లీట్ సపోర్ట్, ఎంత వరకు వెళ్ళినా మా కంప్లీట్ సపోర్ట్ దేశం మొత్తం ప్రైమ్ మినిస్టర్ వెనకాల ఉంటది అని క్లియర్ గా కరాఖండిగా వచ్చి చెప్పాడు. అంతేగాని ఇరాన్ తో యుద్ధం ఎందుకు, ఇరాన్ తో ఎందుకు, ఎన్ని డ్రోన్లు పోయినాయి, మనం ఎంత కోల్పోయాం, మన జట్లన్నీ పడిపోయినాయి, నేతన్యాహు వచ్చి చెప్పాలి ఎప్పుడు అడిగి. మనకున్న అపోజిషన్ లీడర్ మాత్రం ఎప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ తగ్గిద్దాం, మన దేశాన్ని తగ్గిద్దాం, మన ఆర్మీని తక్కువ చేసి మాట్లాడదాం, మన ఆర్మీ వాళ్ళు అవతల చేత కొట్టించుకోవడం తప్ప మన ఆర్మీ వాళ్ళకి ఏమీ చేత కాదంటాడు. మన ప్రైమ్ మినిస్టర్ ని వేరే బయట దేశం వాళ్ళు ఎవరో తిరిగితే సమర్థిస్తాడు. వాడెవడో పిచ్చోడు వచ్చి ఇండియా ఇస్ ఎ డెడ్ ఎకానమీ అంటే అవును కరెక్ట్, ఇండియా ఇస్ ఎ డెడ్ ఎకానమీ అంటాడు. Saying Indian economy is a dead economy. Yes, he's right. Everybody knows this, except the Prime Minister, the Finance Minister. Everybody knows that the Indian economy is a dead economy. ఆయనకి కళ్ళు కనిపించట్లేదా, జరిగేది అర్థం కావట్లేదా? ఎక్కడో 9th పొజిషన్ లో ఉన్న ఇండియా ఇప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీగా మారింది. వాడెవడంటే పిచ్చోడు డెడ్ ఎకానమీ అన్నాడు. మీరు ఇండియాలోనే ఉన్నారు, ఇండియాలో ఉండి కూడా ఒక మన దేశాన్ని ఇలా తక్కువ చేసి మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ముందు ఒకసారి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా అలాగే మన్మోహన్ సింగ్ ని తక్కువ చేస్తూ ఒక కామెంట్ చేశాడు. కానీ అప్పట్లో నరేంద్ర మోడీ గారు గుజరాత్ సీఎం గా ఉన్నారు, ఆయన దాన్ని చాలా వ్యతిరేకించారు. మాకు ఎన్నో గొడవలు ఉంటాయి, దేశంలో ఎన్నో వ్యతిరేకించుకుంటాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. కానీ బయట వ్యక్తి వచ్చి మనం 140 కోట్ల దేశానికి ప్రధానమంత్రి అలా కామెంట్ చేయడం తప్పని మోడీ గారు ఆ రోజు ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారు సపోర్ట్ గా మాట్లాడారు. हिंदुस्तान के प्रधानमंत्री देहाती औरत जैसे हैं,
भाइयों बहनों, हिंदुस्तान में मेरे प्रधानमंत्री से हम लड़ेंगे, नीतियों के लिए झगड़ा करेंगे, लेकिन ये 125 करोड़ के देश के प्रधानमंत्री हैं नवाज शरीफ, ये आपकी कौन सी औकात है? కానీ మనకి ఇప్పుడున్న అపోజిషన్ లీడర్ మోడీ మీద కోపాన్ని, మోడీ మీద వ్యతిరేకతని ఒక దేశం మీద చూపించడం ఎక్కువైపోయింది. ఈయననే కాదు, మోడీని వ్యతిరేకించే వాళ్ళందరికీ ఇప్పుడు దేశాన్ని వ్యతిరేకించే స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మోడీ ఎప్పుడైతే ఒక ఇండియన్ యొక్క ఫేస్ గా గానీ, ఒక రిప్రజెంటేటివ్ గా గానీ ఎప్పుడైతే కనిపిస్తున్నారో, మోడీ మీద కోపం ఇండియా మీద కోపంగా కన్వర్ట్ అయిపోతుంది. చాలా ఈ వ్యక్తి ఇలా తగ్గించి మాట్లాడడం వల్ల ఒక మోడీకో ఒక బీజేపీకో నష్టం చేకూరుస్తున్నారు అనుకుంటున్నారు. కానీ మీరు క్వశ్చన్ చేసేది బీజేపీనో మోడీనో కాదు, ఒక ఇండియన్ ఆర్మీని, ఇండియా దేశం యొక్క ఇంటిగ్రిటీని. ఇంకా దరిద్రం ఏంటంటే మన అపోజిషన్ లీడర్ మాటల్ని పాకిస్తాన్ ఇంకా మిగతా శత్రు దేశాలు వాడుకుంటున్నాయి ఇండియా మీద అటాక్ చేయడానికి. అంటే ఇండియాలోనే మా వాళ్ళు ఉన్నారు, ఇండియాలోనే ఒక లీడర్ ఇలా మాట్లాడుతున్నారు అని. అంటే ఇండైరెక్ట్ గా ఇండియాలోనే మనకు శత్రువులు తయారవుతున్నారు. మనకు బయట నుంచి రావక్కర్లేదు, ఇండియాలోనే బోల్డ్ మంది ఉన్నారు. कि दोनों टीवी चलते हैं, भारत के टीवी में नरेंद्र मोदी हीरो है और पाकिस्तान के टेलीविजन में राहुल गांधी हीरो है. ऐसा क्यों होता है? దానికి ఒక పార్టీ, దానికి చాలా మంది ఫాలో అవ్వచ్చు. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మళ్ళీ వచ్చారు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఇండియాలో ఓట్ చోరీ, ఇండియాలో ఓట్లు దొబ్బేశారు, మా ఓట్లు పోయినాయి, అందుకే మేము ఓడిపోయాం, బీజేపీ ఎలక్షన్ కమిషన్ కుమ్మక్క అయిపోయి 100% साबित कर दिया है कि इलेक्शन कमीशन और बीजेपी ने मिलकर आपसे कर्नाटका से लोकसभा चुराई. ఎన్నో ఓట్లు తారుమారు అయిపోయినాయి. అక్కడెక్కడ డూప్లికేట్స్ ఓట్స్ ఉన్నాయి. ఓటు వేసిన వాళ్ళే మళ్ళీ వేసేస్తున్నారు. ఒక ఇంట్లో 80 నుంచి 100 మంది ఉంటున్నారు, వాళ్ళందరూ ఇచ్చి ఓటు వేసేస్తున్నారు. దొంగ ఓట్లు పడిపోతున్నాయి, ఓటు చోరీ అయిపోతుంది అని చెప్పి గోడ పెట్టారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర ఓటు చోరీకి ప్రూఫ్స్ ఉన్నప్పుడు నువ్వు ఫస్ట్ వెళ్లాల్సింది సుప్రీం కోర్టుకి. ఎప్పుడు వెళ్ళాలి? ఎలక్షన్స్ అయిన వెంటనే నీకు డౌట్ వచ్చుంటే నువ్వు ముందు సుప్రీం కోర్టు వెళ్ళి నువ్వు కోర్టులో కేసు వేయాలి. ఇవి నా దగ్గర ఉన్న ప్రూఫ్స్, నాకు ఈ ఎలక్షన్ క్యాన్సిల్ చేయించండి, రీ ఎలక్షన్ జరిపించండి అని నువ్వు కోర్టు దగ్గరికి వెళ్ళాలి. లేదా కనీసం ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఏమడుగుతుంది, సరే బాబు నీకు ఓటు చోరీ జరిగిందని అనిపిస్తే మాకు ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వమ్మా, మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం, ఈ కేసు టేకప్ చేసంటే. లేదంట, రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడంట, పబ్లిక్ లో పెట్టేసాడంట ప్రూఫ్స్. సో వీళ్ళు అది తీసేసుకుని అది కంప్లైంట్ అనుకుని వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసేసి నిజాలు బయటకు పెట్టాలంట. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు ఒకడు వచ్చి ఇంకొకరిని చూపించి వాడు దొంగ, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అరెస్ట్ చేయండి అంటే పోలీసుల్ని అరెస్ట్ చేయంటాడు. పోలీసులు ఏమడుగుతారు, బాబు నువ్వు ముందు వచ్చి కేసు పెట్టమ్మా, నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటో మాకు ఇవి, నువ్వు వచ్చి కేసు పెడితే మేము ఇన్వెస్టిగేట్ చేసి ఆ నిజంగా దొంగ కాదో మేము చెప్తాం దొంగ అంటే. లేదంట, వీడు చెప్పాడంట దొంగ అని, అందుకు వెళ్ళి పోలీసులను అరెస్ట్ చేసేదంట. మనోడు కేసు పెట్టడంట, కంప్లైంట్ ఇవ్వడంట, ప్రూఫ్స్ ఇవ్వడంట. ఈ మహానుభావుడు ప్రెస్ మీట్ పెడతాడంట, టీ షర్ట్ వేసుకొచ్చి కంప్లైంట్ ఇవ్వడంట, వెంటనే ఎలక్షన్ కమిషన్ వెళ్ళి యాక్షన్ తీసుకోవాలంటే ఇన్వెస్టిగేట్ చేసేసేయాలి. బేసిక్ గా ఈ వ్యక్తి కంప్లైంట్ ఎందుకు ఇవ్వడంటే, నిజంగా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి అది తప్పని తేలితే పెట్టే కేసులకి ఈసారి బొక్కలోకి వెళ్తే మళ్ళీ రాకుండా అయిపోతుంది జీవితం. అలాంటి పెద్ద పెద్ద ఆరోపణలు ఇవి. అండ్ అందులోనూ ఈ బ్యాచ్ కి కావాల్సింది ఎప్పుడు కూడా నిజాలు కాదు, జనాల్ని మభ్యపరచడం. ఎందుకంటే నిజంగా ఇన్వెస్టిగేషన్ జరిగి నిజంగా ఓటు చోరీ జరిగితే ఆ ఓటు చోరీ వల్ల ఎవరికి లాభపడిందో బయటకు వస్తే ముందు బుక్ అయింది కాంగ్రెస్ వల్లే. ఆ ఓట్లు, ఆ ఎలక్షన్ డేటా మొత్తం అప్డేట్ చేసింది 2024లో కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అక్కడ కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ పార్టీ. సో బేసిక్ గా వీళ్ళకి కూడా నిజాలు ఏదో వద్దు, కానీ ఈ లోపు ఒక కారణం చూపించాలా, అందుకే మేము ఓడిపోతున్నాం, 3 సార్లు బీజేపీ అలా గెలిచేస్తుంది. రాహుల్ గాంధీ గారు, మీరు అపోజిషన్ లీడర్ గా ఉన్న నాళ్ళు 3 సార్లు కాదు 30 సార్లైనా బీజేపీయే గెలుస్తుంది. అక్కడ బీజేపీ గొప్పతనం కాదు, మీ గొప్పతనం. మీరు అపోజిషన్ లీడర్ గా ఉన్న నాళ్ళు బీజేపీకి ఏ డోకా లేదు, ఓటు చోరీ అవసరం లేదు. అక్కడ ఇక్కడ 10 సీట్లు అటు ఇటు తగ్గి పెరుగుతాయేమో తప్ప బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేయడంలో ఎలాంటి డౌట్ లేదు. మీరు అపోజిషన్ లీడర్ గా ఉన్న నాళ్ళు. మీరు చెప్పిన అతను దొంగ ఓట్స్ వేసేస్తున్నారని చెప్పారు, కానీ దొంగ ఓట్స్ ఎవరికి పడినాయి అని ఎవరైనా ప్రూవ్ చేయగలరా? కాంగ్రెస్ వాళ్ళకి పడినాయేమో, అది ఎవరు చెప్పగలరు? ఎప్పుడైతే ముందు ప్రెస్ మీట్ పెట్టేసి దొంగ అని అరిచేస్తే ఒక కేసు అంతా బీజేపీ మీదకి పోతే, లేకపోతే రాహుల్ గాంధీ గెలిచేసేవాడు, బీజేపీ దొంగతనంగా ఓట్స్ చోరీ వల్లే ఇదంతా జరిగింది అని జనాలు నమ్మేయాలి. ఇతను దొంగ ఓట్స్ ఉన్నాయని కంప్లైంట్ చేయడం, ఇలా ప్రెస్ మీట్ పెట్టడం తప్పు కాదు, కానీ ముందు జ్యుడిషియల్ గా నువ్వు ట్రై చేయాలి కదా న్యాయం కోసం. నిజంగా తప్పు జరుగుంటే నువ్వు న్యాయంగా కోర్టు దగ్గరికి వెళ్ళి, నాకు ఎలక్షన్స్ లో తప్పు జరిగింది, నేను అన్యాయంగా ఓడిపోయాను, ఈ రీ ఎలక్షన్స్ కండక్ట్ చేయండి, ఇన్వెస్టిగేట్ చేయండి, కేసులు పెట్టండి, ఈ ఎలక్షన్స్ క్యాన్సిల్ చేయండి అని నువ్వు న్యాయంగా ట్రై చేయాలి. అవేమీ చేయకుండా నువ్వు బయటకు వచ్చి ఓటు చోరీ అయిపోయింది, నేను అందుకే ఓడిపోయాను, లేకపోతే 3 సార్లు బీజేపీ గెలిచేస్తుంది అంటే అది చేతకాని తనం తప్ప ఇంకేది కాదు. ఈయనకి కూడా న్యాయం నిజాలు ఏది అక్కర్లేదు. ఈయన వచ్చి బయటకు వచ్చి ముందు ఒక ఎలిగేషన్ వేస్తే ఇతన్ని నమ్మే జనాలు ఆల్రెడీ గొర్రెలే కాబట్టి, ఈ గొర్రెలకి ఈ మాత్రం చాలు, ఈ గొర్రెలకి నిజాలు అవసరం లేదని అతను అనుకున్నాడు కాబట్టి ముందు వచ్చి ఒక ఎలిగేషన్ వేస్తాడు. ఎప్పుడైతే ఈ వ్యక్తి ఎలిగేషన్ ఇస్తాడో రెడీగా
మామూలుగా ఉంటాయి కదా కొన్ని కుక్కలు మొరగడానికి, అవి వచ్చి మురుగేస్తూ ఉంటాయి. కుక్కల్ని వీళ్ళతో పోల్చడానికి రీజన్ ఏంటంటే పాపం కుక్కలకు కూడా వాడికి పెద్దగా ఏ అనవసరం, మ్యాటర్ అనవసరం. ఓనర్ బిస్కెట్లు వేస్తూ ఉంటాడు, అవి తినేసి ఎవరి మీదకైనా అరవమంటే వెళ్ళి మురుగుతాయి. పాపం వీళ్ళు కూడా అంతే, వీళ్ళకి పాపం మ్యాటర్ అనవసరం. ఇప్పుడు ఒక వ్యక్తి ఈయన వచ్చి బీజేపీ దొంగ ఓటు చోరీ అనగానే ఇంకా మ్యాటర్ అంతా అనవసరం. బీజేపీ దొంగ ఓట్లు వేసేసింది, బీజేపీ దొంగతనం గెలిచేసింది అని మురిగేయడం తప్ప వీళ్ళకి నిజాలు అవసరం లేదు. వీళ్ళే ఎవరిని ప్రశ్నించరు, వీళ్ళ ఫాలోవర్ కూడా ఎలాగో గుర్తులే. సో ఆ బ్యాచ్ కూడా వేరే అనవసరం. వీళ్ళు వచ్చి బీజేపీ ఓటు చోరీ అని చెప్తే నిజంగా బీజేపీ ఓటు చోరీ చేసేసింది, అందుకే కాంగ్రెస్ ఓడిపోయింది, లేకపోతే బీజేపీ గెలిచే ఛాన్సే లేదు అంతే. అక్కడ ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి మొన్న ఇలాగే రీసెంట్ గానే ఒక కేసులో ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడిన తప్పుడు మాటలకి సుప్రీంకోర్టు చీకొట్టి ఒక ఇండియన్, ఒక భారతీయుడు ఎవరో కూడా తన ఆర్మీ గురించి ఇలా మాట్లాడడం అని చెప్తే తప్పైపోయింది, నన్ను క్షమించండి, తెలిసి మాట్లాడేస్తానని సారీ చెప్పి వచ్చేసాడు. The Supreme Court has stayed proceedings in a criminal defamation case against Rahul Gandhi over remarks made during his Bharat Jodo Yatra regarding the Indian Army and the 2020 Galwan clash. The bench of Justices Dipankar Datta and A.G. Masih strongly criticized Gandhi's statements, questioning their basis and asking, if you were a true Indian, would you say that? సిగ్గు లేకుండా అన్ని దులిపేసుకుని మళ్ళీ టీ షర్ట్ వేసుకుని వచ్చి బయట తిరిగేస్తున్నాడు. పాపం సుప్రీంకోర్టు ఇలా చీకొట్టినందుకు వీళ్ళ అక్క ఫీల్ అయింది. వీళ్ళ అక్క చెల్లో మరి మాకు ఎవరు చెప్పక్కర్లేదు ఇండియన్ అంటే ఎలా ఉంటారో, ఇండియన్ ఎలా ఉండాలో అని. सच्चा भारतीय है, कौन सच्चा भारतीय नहीं है, ये तो उनके दायरे में नहीं होता डिसीजन. ये कोई जस्टिस तो नहीं तय करेंगे. కరెక్టే, మీకెవరు ఇండియన్ ఎలా ఉండాలో చెప్పక్కర్లేదు, కానీ ఆఖరికి సుప్రీంకోర్టు కూడా చెప్తుంది, ఇంచి వెదవల్లారా ఇండియన్ కూడా ఇలాంటి కామెంట్స్ చెయ్యడరా ఇండియన్ ఆర్మీ మీద అని. అయినా సిగ్గులేదు ఈ జనాలకి, ఈ మురిగే కుక్కలకి ఈ ఏమీ కూడా పట్టవు. ఇలాంటి దేనికి కూడా ఈ బ్యాచ్ రారు మొరగడానికి, ఇవి వీడియోలు చేయరు, ఎందుకంటే వాళ్ళు లీడర్ ఎదురైపోతాడు కదా. మరి ఆఖరికి సుప్రీంకోర్టు కూడా చీకొట్టింది కదా, అది ఇలాంటి వాటి మీద ఈ బ్యాచ్ వీడియోలు చేయరు. ఇదే వ్యక్తి మళ్ళీ మన పార్లమెంట్ లో బీజేపీ పార్టీ మన ఆర్మీ హ్యాండ్స్ కట్టేసింది, అందుకే వాళ్ళు సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోయారు, లేకపోతే వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళు కొట్టేసేవాళ్ళు. బీజేపీ పార్టీ వల్లే, ప్రధాని మోడీ వల్లే వాళ్ళ చేతులు ఇలా వెనక్కి కట్టేశారు, అందుకే వాళ్ళు సరిగ్గా ఏమీ చేయలేకపోయారు. Pakistan, and you told our pilots, do not attack their air defense system. Meaning you told our pilots, go and attack and face the air defense system of Pakistan. You tied their hands behind the back. దానికి కౌంటర్ గా మన ఆర్మీ చీఫ్ వచ్చి నిజంగా ఇంత సపోర్ట్ ఎక్కడా లేదు, రిపోర్ట్ వచ్చి లేదు, నిజంగా పొలిటికల్ విల్ లేకపోతే ఇంత సక్సెస్ సాధ్యం కాదు. What were the reasons for success? There was very clear political will, very clear directions which were given to us, and there were no kind of restrictions which were put on us. It's important. 22nd April, you are aware what happened in Pahalgam, and it actually shocked the nation. 23rd is the time when next day itself, we all sat down, and this is the first time which RM has also said, I think enough is enough, and all the three chiefs were very clear, something has to be done. And the free hand was given, of course, that you decide what is to be done. ఆయన బయటకు వచ్చి గర్వంగా చెప్తున్నారు, మనం 6 F-16s కొట్టాము, పాకిస్తాన్ ఒక F-16 యుద్ధ విమానం మనం కొట్టాము అని గర్వంగా చెప్తున్నారు. ఎవడో పాకిస్తాన్ వాడు, ఎవడో అమెరికా వాడు ఇదే ఒక రఫేల్స్ పడిపోయినాయి అన్నప్పుడు మన రాహుల్ గాంధీ గారు అది నమ్మేసి మన గవర్నమెంట్ మీద, మన ఆర్మీ మీద అంతలా ఈ కింద మీద పడి ఎగిరినప్పుడు మరి మన ఇండియన్ ఆర్మీ చీఫ్ వచ్చి మనం పాకిస్తాన్ యొక్క 6 F-16s కొట్టామంటే ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అంటే ఇండియా గెలుపు మీకు నచ్చట్లేదు, ఇండియా ఓడిపోవడమే మీకు నచ్చుతుంది. ఇలాంటి వాళ్ళు మనకు లీడర్స్, వాళ్ళకి ఇంకా జనాలు సపోర్ట్ చేయడం, అది మన దరిద్రం. అక్కడికి పాకిస్తాన్ నమ్మినంత కూడా ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి గాని మిగతా జనం గాని నమ్మట్లేదు. అదే పాపం మన ఇండియన్ ఆర్మీ చీఫ్ అంటారు బాధపడ్డ ముందు జరిగిన ఊరి పుల్వామా సమయంలో కూడా మన దేశం వల్లే మన ఆర్మీ చేసిన విజయాలు నమ్మలేదు, అది ఇంకా బాధాకరం అని ఆయన చెప్పారు. And it became a big issue trying to tell our own people, unfortunately our own people, as to what we have been able to achieve. We had intelligence of what has gone on inside. అంటే మొన్న రీసెంట్ గా రాహుల్ గాంధీ గారు చేసిన కామెంట్స్ కూడా ఆయన ఎంతో క్లియర్ గా మాకు ఈ బీజేపీ గవర్నమెంట్, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ చాలా ఫ్రీడమ్ ఇచ్చింది, అంత పొలిటికల్ విలువ లేకపోతే మేము ఈ సక్సెస్ సాధించే వాళ్ళం కాదు అని ఆయన చెప్తున్నారు. ఈ వ్యక్తిని ఖచ్చితంగా అందరూ నమ్ముతారు, ఎందుకంటే ఇదే వ్యక్తి మన సొంత ఇండియన్ కంపెనీ అయినా HAL, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద సంస్థ మీద గానీ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, నమ్మదగింది కాదు అని ఆయన ఓపెన్ గా చెప్పారు. ఒక దేశం యొక్క ఎయిర్ చీఫ్ వాళ్ళ దేశం కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్ మీద, మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఇలా కంప్లైంట్ చేయడం ఎక్కడ జరగదు. సో ఈయన ఉన్నది ఉన్నట్టు చెప్పారన్న దానికి నిదర్శనం ఇదే. అంటే ఖచ్చితంగా ఒక వ్యాలిడ్ గానీ లెజిటిమేట్ పాయింట్ లేకపోతే ఈయన వచ్చి ఇలా చెప్పరు. సో ఇండైరెక్ట్ గా మన ఇండియన్ ఎయిర్ చీఫ్ బయటకు వచ్చి రాహుల్ గాంధీ గారిని చెప్పుతో కొట్టలేదు గానీ కొట్టినట్టే చెప్పారు. ఈ రాహుల్ గాంధీ గారితో పోలిస్తే ఒకప్పుడు మనం జగన్ అనే బెటర్ అనిపిస్తుంది. ఓడిపోతే పాపం నాకు ప్రతిపక్షం ఇవ్వట్లేదని వంక చెప్పి పాప అక్కడ ఇక్కడ బెంగళూరు అది ఇటు తిరుగుతున్నారు తప్ప
ఇలా అసెంబ్లీకి వచ్చి పిచ్చి మాటలు పదవి అయితే తీయట్లేదు. సో ఆ విషయంలో రాహుల్ గాంధీ గారి కన్నా జగన్ గారు చాలా బెటర్. సో ఇప్పుడు ఇక్కడ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉండాలి, అదేంటి ఇన్ని రోజులు అయిపోయింది మరి ఇన్నాళ్ళు ఏమి మాట్లాడకుండా ఇప్పుడు వచ్చి ఎందుకు F-16s మన ఇండియా కొట్టిందని ఇప్పుడు చెప్తున్నారు. సో ఇప్పటివరకు ఇండియా ఎందుకు బయట పెట్టలేదంటే ఇండియాకి యుఎస్ కి ఉన్న డిప్లొమాటిక్ కనెక్షన్స్ వల్ల. సో బేసిక్ గా F-16s ని పాకిస్తాన్ కి ఇచ్చింది యునైటెడ్ స్టేట్స్. ఈ F-16s ని తయారు చేసే కంపెనీ లాక్హీడ్ మార్టిన్ యుఎస్ లోనే అతిపెద్ద కంపెనీలో ఒకటి. అండ్ ఇది అతిపెద్ద కంపెనీలో ఒకటి మాత్రమే కాదు, డీప్ స్టేట్ లో చక్రం తిప్పే అతి ముఖ్యమైన కంపెనీ. ఇక డీప్ స్టేట్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఇంకా గ్లోబల్ పాలిటిక్స్ ఇంకా చాలా It's my plan to dismantle the deep state and reclaim our democracy from Washington corruption once and for all. సో బేసిక్ గా డీప్ స్టేట్ ఏంటంటే పైకి కనిపించే పొలిటీషియన్స్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ కాకుండా ఈ వరల్డ్ లో జరిగే చాలా విషయాల్ని కంట్రోల్ చేసే ఒక సమూహం, ఒక పవర్ఫుల్ సమూహం. వీళ్ళలో చాలా పవర్ఫుల్ వ్యక్తులు, కొన్ని కంపెనీ అధినేతలు, అధిక సంపన్నులు కలిపి ప్రపంచానికి ఎఫెక్ట్ అయ్యే చాలా డెసిషన్స్ తీసుకునే ఒక సమూహం. బట్ ఇప్పుడు విషయం ఏంటంటే నిజంగా పహల్గామ్ అటాక్ వెంటనే ఇండియా వచ్చి కనుక F-16s ఇండియా కొట్టింది అంటే అక్కడ నష్టపోయేది పాకిస్తాన్ కాదు. ఎందుకంటే పాకిస్తాన్ కి ఏ బొక్క లేదు, అది ఆల్రెడీ అడుక్కునే స్టేజ్ లో ఉంది. ఇప్పుడు కొత్తగా పోయే పడవేం లేదు. F-16s కూడా అమెరికా పాకిస్తాన్ కి ఫ్రీగా ఇచ్చింది. సో పాకిస్తాన్ కి డబ్బు నష్టం లేదు, పేరు నష్టం లేదు. కానీ నష్టపోయేది ఎవరంటే అమెరికా. ఎందుకంటే ఎప్పుడైతే F-16s ఇండియా కొట్టిందని తెలిసిందో F-16s తో డీల్ చేసుకున్న చాలా మంది వెనక్కి తగ్గుతారు. రష్యన్ S-400 ఎప్పుడైతే F-16s ని టార్గెట్ చేసి కొట్టగలిగిందని ప్రపంచానికి తెలిసిందో రష్యన్ కి మిలిటరీ ఆర్డర్స్ పెరుగుతాయి కానీ యుఎస్ కి మిలిటరీ ఆర్డర్స్ తగ్గిపోతాయి. వరకు చేసుకున్న ఆర్డర్స్ కూడా క్యాన్సిల్ చేసుకుని వేరే దేశాల నుంచి మిలిటరీ ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి మొగ్గు చూపుతారు. సో ఇండైరెక్ట్ గా అప్పుడు కనుక ఇండియా బయటకు వచ్చి F-16s కొట్టాలని చెప్తే నష్టం పాకిస్తాన్ కాదు అమెరికాకి. కొన్ని వేల కోట్ల డాలర్స్ నష్టం జరిగేది అమెరికాకి. అప్పట్లో ఇండియాకి యుఎస్ కున్న డిప్లొమాటిక్ రీజన్స్ వల్ల ఇండియా చెప్పలేదు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు ట్రంప్ బయటకు వచ్చి టారిఫ్లని, డెడ్ ఎకానమీ అని పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడో, ఎప్పుడైతే డిప్లొమాటిక్ రిలేషన్స్ ట్రంప్ చెరిపేసుకుంటున్నాడో, అండ్ ఎప్పుడైతే ట్రంప్ పాకిస్తాన్ కి ఎక్కువ దగ్గర అవుతున్నాడో ఇండియాకి ఇప్పుడు యుఎస్ యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం కానీ వాళ్ళని హ్యాపీగా ఉంచాల్సిన అవసరం కానీ ఇండియాకి లేదు. సో అందుకు ఇండియా ఇప్పుడు బయటకు వచ్చి మనం F-16s కొట్టామని చెప్పింది. ఈ మాట మనలాంటి చాలా మందికి ఇది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ ఈ మిలిటరీ డీల్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచం మొత్తం అమెరికా దగ్గర F-16s కానీ వేరే యుద్ధ విమానాలు కానీ కొన్ని దేశాలు ఏమున్నాయో అన్ని దేశాలకి ఈ మాట అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క మాటతో కొన్ని వేల కోట్ల బిజినెస్ అయితే ఆగిపోతాయి అమెరికాకి. సో ఇది ఇండియా ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ F-16s కొట్టామంటే ఇండైరెక్ట్ గా అమెరికాని కొట్టామని చెప్తుంది ఇండియా. ఈ ఐఏఎఫ్ చీఫ్ వచ్చి చెప్పిన మాటకి అంత వాల్యూ ఉంది. సో బేసిక్ గా మళ్ళీ రాహుల్ గాంధీ గారి దగ్గరికి వస్తే ఈయనకి ఎంత మంది చీ అన్నా, మన ఆర్మీ చీఫ్లు చీ అన్నా, సుప్రీంకోర్టు చీ అన్నా, రాహుల్ గాంధీకి సిగ్గు ఉండదు. మళ్ళీ వస్తాడు టీ షర్ట్ వేసుకుని మళ్ళీ ఏదో చెప్తాడు, మళ్ళీ ఏదో జనాలు నమ్మిద్దాం చూస్తాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇతని నమ్మే జనాలు ఇంకా ఉన్నారు. ఈ జర్మన్ షెపర్డ్ లాంటి వాళ్ళు వచ్చి ఈ రాహుల్ గాంధీ చెప్పిందే నిజమని జనాల్లో స్ప్రెడ్ చేస్తున్నాడు. సో కొంతమంది అయినా బయటకు వచ్చి చెప్పకపోతుంటే ఏమవుతుందంటే పాపం న్యూట్రల్ జనం ఎప్పుడైతే ఉన్నారో అమాయకులు పాపం వాళ్ళు నమ్మేస్తుంటారు. అయితే నిజం కాదని తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. ఈ ఎలక్షన్ ప్రాసెస్ ని మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు, కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసుకోవడం తప్పు లేదు. కానీ కన్ఫర్మ్డ్ ప్రూఫ్స్ లేకుండా, నీకు కోర్టుకి వెళ్లే ధైర్యం లేకుండా, నీకు కంప్లైంట్ ఇచ్చే ధైర్యం లేకుండా ఏవో ప్రూఫ్స్ వచ్చి ఇప్పుడు ఆ ప్రూఫ్స్ అన్ని నిజం కాదు, అవన్నీ ఫేక్ ఎలిగేషన్స్ అని ఆల్రెడీ బయట ప్రూవ్ అయిపోతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి నిజంగా ఫూల్ అవడం కొత్త ఏం కాదు, మళ్ళీ ఫూల్ అవుతారు, జనాలు పెద్ద పట్టించుకోరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు న్యూట్రల్ జనం బాగా రూట్ లెవెల్లోకి వెళ్ళిపోతే చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే 140 కోట్ల మంది ఉన్న దేశం, బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్, ఈ దీంట్లోనే డెమోక్రసీ సరిగ్గా లేదు, ఓట్స్ స్టోర్ అవుతున్నాయంటే ఇండియా డెమోక్రసీ యొక్క రెప్యుటేషన్ పోతుంది, ఇండియా యొక్క ఇంటిగ్రిటీ పోతుంది. సో ఇంత కష్టపడి 3వ ప్రైమ్ మినిస్టర్ గా గెలిచిన మోడీ గారి యొక్క ఇంటిగ్రిటీ పోతుంది. సో ఇలా ఒక ఫేక్ ఎలిగేషన్స్ వల్ల కొన్ని కోట్ల మందికి మన డెమోక్రసీ మీద, మన ఎలక్షన్ కమిషన్ మీద రెస్పెక్ట్ పోతుంది. నిజంగా రేపు పొద్దున్న నుంచి ఓటు వేయాలనుకున్న వాళ్ళు ఏముందిలే ఏదైనా ఓటు చోరీ చేస్తారు కదా, ఏదైనా దొబ్బేస్తారు కదా ఓట్లు, మన ఓట్లు ఏం వేస్తాం ఇంకెందుకులే ఆలు గెలుస్తున్నప్పుడు అనే ఉద్దేశంతో నిజంగా జన్యుగా వేద్దాం అనుకుని కూడా వేయకపోవచ్చు. సో ఈ ఇంపాక్ట్ ఒక నార్మల్ జనాల మీద అయితే ఖచ్చితంగా పడుతుంది. చాలా తప్పు. నిజంగా తప్పు జరిగి నువ్వు కోర్టుకి వెళ్ళి నీ న్యాయంగా గెలిచి అప్పుడు నువ్వు రియాక్షన్స్ పెట్టినా నేను ఎవరు తప్పు పట్టరు. కానీ అవేమీ చేయకుండా నువ్వు జస్ట్ ఓన్లీ ప్రెస్ మీట్ పెడతాను, నేను కంప్లైంట్లు చేయను, నేను జస్ట్ వచ్చి అబద్ధాలు మాత్రమే చెప్తానంటే మాత్రం చాలా తప్పు. ఎందుకంటే ఇప్పటికీ ఇండియా చాలా సమస్యలు ఉంది ఎక్స్టర్నల్ గా. ఇప్పుడు ఇంటర్నల్ గా కూడా ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఇండియాకి చాలా నష్టం చేకూరుస్తుంది. ఒక మొత్తం దేశంగా, ఇది ఒకరికో, ఒక బీజేపీ వాళ్ళకో, కాంగ్రెస్ వాళ్ళకో కాదు, మొత్తం దేశానికే నష్టం చేకూరుస్తుంది. అసలు ఈ కోర్టు, ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఇవేమీ లేకుండా రాహుల్ గాంధీ చెప్పేది అబద్ధం అని చెప్పడానికి ఒక 6 పాయింట్స్ చెప్తాను. అదేంటంటే బేసిక్ గా ఈ ఎలక్షన్ ఎవరైతే ఓటర్ లిస్టులు కానీ ఏ నియోజకవర్గాలు ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఏ ఓటర్లు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఈ లిస్ట్ మొత్తం ఎలక్షన్స్ కంటెస్ట్ చేసే వాళ్ళందరికీ ఒక 1 month ముందే ఎలక్షన్ కమిషన్ మొత్తం లిస్ట్ అంతా ఇస్తుంది అన్ని పార్టీలకి. మరి అప్పుడు ఎందుకు చెక్ చేసుకోలేదు, అప్పుడు ఎందుకు క్వశ్చన్ రేస్ చేయలేదు రాహుల్ గాంధీ? ఎక్కడ
ఎక్కడైనా పడుకున్నాడా, లేదా ఏదైనా ఫారెన్ టూర్ లో బిజీగా ఉన్నాడా? వీళ్ళు చెప్పిన ఓటు చోరీ జరిగింది కర్ణాటకలో ఎవరు గెలిచారు? కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఇప్పుడు ఓటు చోరీ నిజంగా జరిగితే లాభపడింది ఎవరన్నట్టు? కాంగ్రెస్. సో ఇప్పుడు కాంగ్రెస్ లాభపడి కాంగ్రెస్ లీడర్ వచ్చి మాకు ఓటు చోరీ జరిగిందంటే ఇది రాహుల్ గాంధీ పాప అమ్మాయి కూడా మనం వినే జనం పిచ్చోళ్ళ అది ఆయనకే తెలియాలి. మూడో పాయింట్, ఈ ఎలక్టోరల్ లిస్ట్ అప్డేట్ చేసేది స్టేట్ గవర్నమెంట్స్. కాంగ్రెస్ లో ఉన్నది ఎవరు? కర్ణాటకలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్. సో అప్డేట్ చేసింది స్టేట్ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్. రాంగ్ అప్డేట్ చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసి ఉండాలి. కాంగ్రెస్ గవర్నమెంటే చేసిన తప్పుని కాంగ్రెస్ లీడరే బయటకు వచ్చి ఓటు చోరీ జరిగింది, తప్పు జరుగుతుందని చెప్తే జనాలేమో బీజేపీని కంప్లైంట్ చేస్తారు. ఇంతకు మించిన హిపోక్రసీ ఎక్కడ ఉంటుందా? ఫోర్త్ పాయింట్, సైన్ పెట్టినాడు. ఇప్పుడు 140 crore మంది ఉన్న దేశంలో డెమోక్రటిక్ సిస్టమ్ మీద ఎలిగేషన్ చేస్తున్నప్పుడు నీకు కనీసం సైన్ పెట్టడానికి బాధ ఏంటి? ఒక కంప్లైంట్ రేస్ చేయడానికి బాధ ఏంటి? కోర్టులో కేసు వేయడానికి బాధ ఏంటి? నువ్వు రోడ్డు మీద అంత హడావిడి చేస్తున్నప్పుడు నీకు కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేసే టైం లేదా నీకు? అంటే జనానికి ఎంతసేపు ఈ కాంగ్రెస్ ని ఫాలో బ్యాచ్ కూడా ఎంతసేపు నిజాలు ఎవరికి వద్దు, అంత పైపైన గోళ, ఏదో రాడికలైజేషన్, ఉద్యమాలు చేసేస్తున్నాం, మాకు చాలా నష్టం జరిగిపోతుంది, అన్ని భ్రమలే. జనాల భ్రమల్లోనే ఉంచి బతుకుతారు వాళ్ళు. మోడీ ఏదో చేస్తాడు, బీజేపీ ఏదో చేస్తుంది. ఎక్కడ జరిగినాయి? బీజేపీ వచ్చి 10-12 ఏళ్ళు అయింది. ఎక్కడ మత కళలో జరుగుతున్నాయి? ఎక్కడ ఏది జరగట్లేదు. అంత భ్రమలంతే. ఏదో బీజేపీ ఏదో చేస్తాడంట, మోడీ ఏదో చేస్తాడంట, మూడోసారి నెగితే డెమోక్రసీని చించేస్తాడంట, కాన్స్టిట్యూషన్ నడిపేస్తాడంట మోడీ అన్నట్టు బిల్డప్ ఇచ్చాడు రాహుల్ గాంధీ. ఏమైంది? ఏమీ లేదు, మామూలే. ఏది జరిగింది? ఈ ఎదవలకి నిజాలు వద్దు, అన్ని భ్రమలే కావాలి. ఈ జర్మన్ షెపర్డ్, ఈ మిగతా కుక్కలు ఎన్ని చెప్పేవి కూడా భ్రమలు తప్ప ఎక్కడ వీళ్ళు ప్రూఫ్ తో ఏది మాట్లాడరు, న్యాయంగా ఏది చేయరు. అన్ని భ్రమలు. అందరినీ జనాలందరినీ భ్రమల్లో పెట్టి మోసం చేయడమే వీళ్ళు కావాలి. నిజంగా నిజాలంటూ బయటకు వస్తే ముందు ఎదవలయ్యేది ఆ పార్టీ వాళ్ళే. అందుకు వాళ్ళకి ఎప్పుడు నిజాలు బయటకు రాకూడదు, ఎంతసేపు భ్రమల్లోనే ఉండాలి. మోడీ అదానికి ఏదో చేస్తున్నాడు, మోడీ అదానికి ఇచ్చేస్తున్నాడు. మోడీకి అదానికి ఏంటి చుట్టరికం? ఏమైనా చుట్టాలి ఇక్కడ బాబు మరుదులా? మోడీకి ఏమైనా ఫ్యామిలీ ఉందా? ఏమైనా సంపాదించుకున్నాడా? మోడీకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా? అదానికి మంచి చేయడం వల్ల మోడీకి కలిసి వచ్చేది ఏంటి? దానికి ఆన్సర్ ఒక్కరు చెప్పడు. ఆవిడ హిడెన్బర్గ్ అని ఎవడో ఒక వేస్ట్ పేపర్ వాడు, యూకే వాడు, ఆడొక ట్రేడింగ్ బిజినెస్ వాడు, దాన్ని షార్ట్ ఫాలో అంటారు. అంటే ఒక కంపెనీలో ఫస్ట్ ఆల్ ఇన్వెస్ట్ చేస్తారు, బాగా డబ్బులు ఉన్నప్పుడు ముందు ఏం చేస్తారంటే సెల్ చేస్తారు. సెల్ చేసి ఆ కంపెనీ యొక్క రెప్యుటేషన్ బ్యాక్ చేసి ఎప్పుడైతే ఆ స్టాక్స్ కిందకి వచ్చినాయో అప్పుడు ఆ స్టాక్స్ ని కొంటారు. హిడెన్బర్గ్ లో అదానికి ఏదో మోసాలు జరుగుతున్న ఒక బిగ్ బాంబ్ పేలబోతుంది ఇండియాలో అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. చివరికి ఏమైంది? ఆ హిడెన్బర్గ్ అనే కూడా మూసుకున్నాడు. అదాని ఇంకా ఉన్నాడు కదా. దాని గురించి కుక్కలు గాని జర్మన్ షెపర్డ్ గాని ఏది చెప్పరు. అదే ఆడు ఏదో చిన్న మొక్క పేపర్ లో అదాని ఇంత మోసం చేసేసి అదాని వాళ్ళు ఏదో అయిపోతుంది, బిగ్ బ్లాస్ట్ అయిపోతుంది, ఇండియా ఎకానమీ దెబ్బతింటుందంటే మాత్రం ఈ కుక్కలన్నీ వచ్చేసి వరుసగా మురిగేస్తూ ఉంటాయి, వీడియోలు చేస్తూ ఉంటాయి. సో మ్యాటర్ ఏంటంటే ఈ ఎదవలకి భ్రమలు తప్ప నిజాలు అవసరం లేదు. జనాన్ని భ్రమల్లో ఉంచడం వీళ్ళకి కావాలి. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ SIR సార్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఎక్కడెక్కడైతే దొంగ ఓట్లు ఉన్నాయో, డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయో, ఎవరైతే జనాలు లేని చోట్ల వాళ్ళకి ఓట్స్ ఉన్నాయో ఇవన్నీ ఒక రివైజ్ చేసి ఆ ఓట్స్ అన్ని రిమూవ్ చేసే ప్రక్రియ అనమాట. సో ఈ SIR అనే పద్ధతిని ఎలక్షన్ కమిషన్ కొన్ని స్టేట్స్ లో తీసుకొద్దాం అనుకుంటున్నప్పుడు అపోజ్ చేసిన రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్. ఎందుకంటే వాళ్ళకున్న ఈ దొంగ ఓట్లు ఈ బీహార్ నుంచి లేదా పక్క దేశాల నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఓట్లు వేసే వాళ్ళ ఓట్లు ఎక్కడ పోతాయని SIR ని వ్యతిరేకించింది రాహుల్ గాంధీ. ఇప్పుడు SIR వద్దంటున్నాడు, రివిజన్ వద్దంట, కరెక్షన్స్ ఏం చేయొద్దంట, కానీ దొంగ ఓట్లు ఓటు చూడంటున్నాడు. అసలు ఇంతకు మించిన హిపోక్రసీ ఎక్కడైనా ఉంటుందా? నువ్వు దొంగ ఓట్లు అన్నప్పుడు SIR ఒప్పుకో, SIR చేయొద్దంటావు, దొంగ ఓట్లు ఉన్నాయంటావు. ఇంకేం చెప్తాం? రాహుల్ గాంధీ గారి గురించి జగన్ రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతా ఉన్నామనంటే మనం ఎంత టైం పాస్ కాకుండా ఉన్నామయ్యా. ఆ మనిషి ఎప్పుడు వస్తాడో తెలియదు, దేశంలో ఎప్పుడు ఉంటాడో తెలియదు, దేశం విడిచిపెట్టి ఎప్పుడు పోతాడో తెలియదు, ఎన్ని నెలలు కనీసం కనపడకుండా పోతాడో తెలియదు. ఆ మనిషి మాట్లాడడము, ఆ మనిషి మాట్లాడాడని చెప్పి మీరు నన్ను క్వశ్చన్ అడగడం. ఇంతకు మించి రాహుల్ గాంధీ గారి గురించి బెస్ట్ గా ఇంకెవరు చెప్పరు. సిక్స్త్ పాయింట్, తన సొంత పార్టీ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ రాహుల్ గాంధీ గారు చెప్పే తప్పు స్టేట్ రికార్డ్స్ అప్డేట్ చేసిన మనమే, తప్పు ఏమైనా చేస్తుంటే మనమే చేయాలి తప్ప ఇది ఎవరో చేసిన తప్పు కాదు అని ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ లో మినిస్టరే రాహుల్ గాంధీ గారిని క్వశ్చన్ చేశారు. అప్పుడు ఏమైంది? క్వశ్చన్ చేసినందుకు ఇమ్మీడియట్ గా అతన్ని మంత్రి మండలి నుంచి తీసేశారు. అంటే వాళ్ళ స్టేట్ లో వాళ్ళ సొంత మినిస్టర్ కి మాట్లాడే హక్కు గాని క్వశ్చన్ చేసే హక్కు గాని లేనప్పుడు మన రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ గురించి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడే హక్కు ఉందా? అసలు ఒక మినిస్టర్ లెవెల్ వ్యక్తికే తనకు అనిపించింది చెప్పే హక్కు తనకు లేదు అని రాహుల్ గాంధీ గారు అనుకుని అతను వెంటనే తీసినప్పుడు సామాన్య ప్రజలు వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రాహుల్ గాంధీ గారు ఎలా కాపాడతారు? మళ్ళీ ఈ బ్యాచ్ వచ్చి బీజేపీ అసలు మాట్లాడినది తొక్కేస్తుంది, చెత్త మాటని మాట్లాడు ప్రకాష్ రాజు గారు, మళ్ళీ స్పీచ్ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు అంటాడు. ఇవన్నీ పక్కన పెడితే కొంచెం బుర్ర బుద్ధి ఉన్న వాళ్ళకి కూడా ఈ క్రోనాలజీ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఫస్ట్ ఈ అసిమునీర్ అనే కుక్క ఇండియాకు వ్యతిరేకంగా, హిందూస్ వ్యతిరేకంగా ఒక స్పీచ్ ఇచ్చాడు. అది జరిగిన కొన్ని రోజులకే పెహల్గాం అటాక్ జరిగింది. ఎప్పుడైతే పెహల్గాం అటాక్ జరిగిందో ఇండియా రిటాలియేషన్ స్టార్ట్ చేసింది. అక్కడ ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్ మీద దాడి చేయడం మొదలు పెట్టింది.
ఎప్పుడైతే ఇండియా దాడి చేయడం మొదలు పెట్టిందో పాకిస్తాన్ కూడా డ్రోన్ల ద్వారా అటాక్ చేయడం ట్రై చేసింది. ఇండియా అన్ని డ్రోన్లు కొట్టేసింది. అండ్ యుద్ధం పీక్ స్టేజ్ కి వెళ్ళబోతున్నప్పుడు ఇండియా చేసిన దాడిలో పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ బేసెస్ హిట్ అయినాయి. అప్పటి వరకు ఇన్వాల్వ్ అయిన యుఎస్ ఇండియాలో మాకు సంబంధం లేదు, వారి వాళ్ళ గొడవ అన్న జేడీ వ్యాన్స్ సడన్ గా ఎప్పుడైతే న్యూక్లియర్ బేసెస్ మీద ఇండియా దాడి చేసిందో యుఎస్ ఇన్వాల్వ్ అయ్యి ఇండియాకి మోడీకి ఫోన్ చేయడం ట్రై చేశాడు జేడీ వ్యాన్స్. అమెరికా వెళ్లి పాకిస్తాన్ ని అర్జెంట్ సీజ్ఫైర్ అడుగు అంటే పాకిస్తాన్ వచ్చి ఇండియన్ సీజ్ఫైర్ అడిగింది. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ పాకిస్తాన్ లోని న్యూక్లియర్ సైట్స్ కంట్రోల్ మొత్తం యుఎస్ చేసినాడు. In July 2025, ex-CIA officer John Kiriakou claimed an American general commands Pakistan's nukes. సో ఆబ్వియస్లీ యుఎస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, యుఎస్ ఎక్విప్మెంట్ అయినా ఉండాలి, అక్కడ యుఎస్ మ్యానుఫాక్చరింగ్ ఆర్మీ అయితే అక్కడ ఉండాలి, అవి కూడా ధ్వంసం అయ్యి ఉండాలి ఆ అటాక్ లో. తర్వాత ట్రంప్ ఆసిమ్ ముందేని పాకిస్తాన్ కి లంచ్ కి పిలిచాడు. అదే టైంలో మోడీ గారిని కూడా పిలిచి ఈ మిగతా ప్రెసిడెంట్లు చేసినట్టే కూర్చోబెట్టి ఇద్దరిని అవమానించి గానీ లేదా షేక్ హ్యాండ్ ఇచ్చి నేనే ఆపించేశానని చెప్పుకోవడానికి ట్రంప్ ట్రై చేశాడు. దానికి మోడీ ఛాన్స్ ఇవ్వలేదు. అమెరికా ప్రెసిడెంట్ అంటే వ్యక్తే పిలిచినా కూడా రిజెక్ట్ చేసి తనకున్న షెడ్యూల్ ప్రకారం వేరే దేశానికి మోడీ వెళ్ళారు. ముందే ట్రంప్ అండ్ జేడీ వ్యాన్స్ ఇండియాని F-16s కొనమని చాలా ప్రెజర్ చేశారు. బట్ అక్కడ ఉన్నది మోడీ కన్ఫర్మ్ గా చెప్పేసారు F-16s ఇండియా కొనే ప్రసక్తే లేదు, ఇండియా రఫేల్స్ కొంటది, ఫ్రాన్స్ నుంచే కొంటదని. ఆ విషయంలో కూడా ట్రంప్ యుఎస్ గా హర్ట్ అయ్యారు. సరే ఇదంతా అయిపోయింది, కనీసం ఇండియా పాకిస్తాన్ వారు క్రెడిట్ అయినా తీసుకుందాం అనుకున్నట్టు ట్రంప్ ని ఇండియా ఫస్ట్ నుంచి యదవం చేస్తానే ఉంది. ఫస్ట్ మన ఫారెన్ మినిస్టర్ చేశారు, ఆ తర్వాత రీసెంట్ గా మన మోడీ గారు ఖరాఖండిగా చెప్పేశారు ఏ వరల్డ్ లీడర్ కి సంబంధం లేదు, ఇండియా పాకిస్తాన్ ఇండియా సీజ్ ఫైర్ విషయంలో ఇది మా సొంత డెసిషన్ అని క్లియర్ గా ఇండియా చెప్పింది. అక్కడ ట్రంప్ కి ఎవరు క్రెడిట్ ఇవ్వలేదు, అక్కడ ట్రంప్ హట్ అయ్యారు. ఈ సార్లు అదైన ట్రంప్ టారిఫ్ యుద్ధం మొదలు పెట్టాడు. అంటే రష్యాతో ఆయిల్ ఇంకా ఎక్కువ కొంటున్న చైనా మీద లేని కోపం ఇండియా మీద ఎందుకంటే ఇన్ని సార్లు ఎదవైంది ట్రంప్ ఒక ఇండియా చేతుల్లోనే. ఎంతో మందిని కంట్రోల్ చేసి వాళ్ళని అవమానించి హ్యూమిలేట్ చేసి నేను పెద్ద తోపు అనిపించి ట్రంప్ ని మొత్తం ప్రపంచం ముందు ఎదవం చేసి నిలబెట్టారు మోడీ అండ్ ఇండియా. సో ఈ కోపంతో ఈ టారిఫ్లని హెడ్ ఎకానమీ అని ఇంకా వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. టారిఫ్ వేస్తే ఇండియా తగ్గుద్ది అనుకున్న ట్రంప్ కి ఇంకో షాక్ తగిలింది. సో ఈ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఇవన్నీ కలిసి బ్రిక్స్ కరెన్సీని తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. అజిత్ డోవల్ గారు వెళ్ళి పుతిన్ గారిని రష్యాలో కలిశారు అండ్ మోడీ గారు చైనా వెళ్తున్నారని చూసుకోవడం. ట్రంప్ అయితే ఇండియా చైనాతో కలుస్తుందని ఎప్పటికీ అనుకోలేదు. కానీ ఎప్పుడైతే ఇండియా, రష్యా, చైనా కలుస్తున్నాయి, దగ్గర అవుతున్నాయని ట్రంప్ భావించాడో ఖచ్చితంగా ఇప్పుడు మోడీని ఆపాలన్నా, బీజేపీని ఆపాలన్నా, ఇండియన్ గవర్నమెంట్ ఆపాలన్నా ఇంటర్నల్ గా ఏదో ఒక ఇష్యూ రైజ్ చేయాలి. కరెక్ట్ గా అలాంటి టైంలో ఎలక్షన్స్ అయిన ఇన్ని నెలలకి సంవత్సరం తర్వాత ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న రాహుల్ గాంధీ సడన్ గా వచ్చి ఓటు చోరీ జరిగిపోయింది, బీజేపీ ఓట్లన్నీ కొట్టేసింది, మొత్తం ఎలక్షన్స్ ఫేక్, అసలు 3 సార్లు ఎవరు కూడా గెలవడం ప్రపంచంలో, కానీ 3 మాత్రం గెలిచి వస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా ఫేక్ ఎలక్షన్స్ అనే నెగటివ్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అది ఎప్పుడు ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉండి ఇన్నాళ్ళు పడుకుని ఇన్నాళ్ళు ఇన్ని ఇష్యూస్ మాట్లాడినోడు కొన్ని కనీసం ఒక డౌట్ కూడా ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేదు. సరే ప్రూఫ్స్ తీసుకురావడానికి 6 నెలలు పట్టింది, కనీసం ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు కదా, నాకు ఎందుకో ఓట్లు మిస్లీడ్ అవుతున్నా, మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము, మేము చెక్ చేసి ప్రూఫ్స్ తో సహా బయట పెడతాము అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు ఒక కమెంట్ చేశారు. లేదు, ఎంతసేపు ఇన్నాళ్ళు ఈవీఎం మీద పడేసాడు. ఎప్పుడైతే ఈవీఎం లో నువ్వు గెలిచినప్పుడు ఏం మాట్లాడలేదు, ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎం మీద కంప్లైంట్ చేస్తున్నావు అని ఎప్పుడైతే క్వశ్చన్ చేశారో ఇన్నాళ్ళ తర్వాత ఎప్పుడైతే ఇండియా, చైనా, రష్యా వీళ్ళందరూ కలుస్తున్నారు, బయట నుంచి ట్రంప్ ట్రై చేశాడు దెబ్బ కొట్టడానికి, బయట నుంచి దెబ్బ కొట్టడానికి అవ్వట్లేదు, ఇప్పుడు ఇంటర్నల్ గానే ఏదో ఒక ఇష్యూ తీసుకురావాలి అని ఎవరో చెప్తే విన్నట్టు ఇప్పటికిప్పుడు వచ్చి ఓడి చోరీ ఎలిగేషన్ చేస్తున్నారంటే కొంచెం బుర్ర బుద్ధి మీద పడి మొత్తం క్రోనాలజీ చూస్తే అర్థమైపోతుంది అసలు ఈ ఓటు చోరీ అనేది నిజమా ఏదో జస్ట్ ఇండియాని ఎక్స్టర్నల్ పాలిటిక్స్ నుంచి డైవర్ట్ చేసి ముందు ఇండియా ఇంటర్నల్ పాలిటిక్స్ మీద ఫోకస్ చేయడానికి, ఇండియాలో ఉన్న గవర్నమెంట్ ని, ఇండియాలో ఉన్న సిస్టమ్ ని డిస్టర్బ్ చేయడానికి పెడుతున్న ఎలిగేషన్స్ అనేది అందరికీ క్లారిటీ వస్తుంది. దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు చేస్తున్నారో అది అందరికీ తెలుసు. అది సిఐఏ అని చాలా మంది అంటున్నారు, బట్ స్పెక్యులేషన్స్ నేను మాట్లాడుతున్నా. కొంచెం గ్లోబల్ పాలిటిక్స్ అవగాహన చేసుకునే శక్తి ఉంటుంది, మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు మొత్తం ట్రంప్ గానీ, పాకిస్తాన్ కి గానీ, సో ఇండియా బయట ఉన్న ఆసిమ్ మున్నీర్ లాంటి వాళ్ళకి గానీ, ఇండియాలో ఉన్న రాహుల్ గాంధీ లాంటి వారికి గానీ కావాల్సింది ఏంటంటే మోడీ తగ్గడం, ఇండియా వెనక్కి తగ్గడం. ఇండియా ముందు ఇంటర్నేషనల్ అఫైర్స్ వదిలేసి ముందు ఇంటర్నల్ అఫైర్స్ మీద ఫోకస్ పెట్టాలి. ఇండియా ఒక ఇంటిగ్రిటీ దెబ్బతీయాలి, అదే వీళ్ళందరూ టార్గెట్. కానీ ఒక్క విషయం, దేశం మీద నమ్ముకున్న వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎంత మంది వచ్చినా, ఎన్ని విధాలుగా వచ్చినా, ఎన్ని విధాలుగా ఈ దేశం మీద, జనం మీద దాడి చేయాలని చూస్తున్నా వీళ్ళందరి నుండి కాపాడడానికి మనందరికి ఒక మోడీ ఉన్నాడు. జై హింద్.